ఇక్కడ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే పదే పదే కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు. ఎప్పుడో 3.5 ఏళ్ల క్రితం పెట్టిన కేసు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడో 3.5 ఏళ్ల క్రితం పెట్టిన కేసు, అప్పుడు కేసులు ఎవరు తీసుకుంటున్నారు అసలు? అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ. వాళ్ళకు అనుకూలంగా ఏది కావాలంటే అది. వీళ్ళేమో తానంటే తందానాగా వ్యవహరించింది. పివి సునీల్ కుమార్, విజయపాల్ కావచ్చు, అప్పుడున్న పోలీసు అధికారులు చాలామంది ఉన్నారు అని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. పోనీ ఇక్కడ దళితులు అణిచివేయబడుతున్నారు అని చెప్పేసి అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గారు కదా. ఇప్పుడు ఒక పివి సునీల్ కుమార్కి పోస్టింగ్ ఇవ్వకపోవడమో, ఆయన పైన కేసులు పెట్టడం పైన అంత అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారే. మరి ఇదే దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు ఆయన్ని మరి దానికి సంబంధించి ఏ రోజైనా గొంతు తెరిచారా మీరు? అతను దళితుడే కదా అప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం. అలాగే డాక్టర్ సుధాకర్, ఆయన పిచ్చోడని చెప్పేసి ఆయన చనిపోయేలాగా చేసింది ఎవరు? అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బాధ్యత కాదా? మరి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని ఏ రోజైనా ఒక మాటైనా ప్రశ్నించారా? ఒక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని జరిగినప్పుడు కూడా ఏవి నోరు తెలవని ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ వీడియోల మీద వీడియోలు పివి సునీల్ కుమార్ కంట ఏదో ఇబ్బందులు వచ్చేసినాయి అని చెప్పేసి ఉత్తముడు అని చెప్పేసి, ఉత్తముడు అని కోర్టులు తెలుస్తలేండి. అంతకుముందు ట్రాక్ రికార్డు కాదు. మీరు అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరెవరు ఏం చేశారు, సాక్షాత్తు ఒక ఎంపీని కూడా ఆ విధంగా టార్చర్ పెట్టారని చెప్పేసి కనబడతా ఉంటే, పోనీ అక్కడ జీజీహెచ్ టార్చర్ పెట్టలేదు అనుకుందాం. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాత్ గారు రిపోర్ట్ ఏమిచ్చారండి? ఫేక్ రిపోర్ట్ కాదా? పోనీ ఫేక్ రిపోర్ట్ కదా, ఆవిడిచ్చిందే జెన్యూన్ అనుకుందాం. ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు కదా రఘురామకృష్ణరాజు గారు కోర్టు ద్వారా. మరి మిలిటరీ హాస్పిటల్ ఏమిచ్చింది? ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టారు, రక్తపు చారలో అవన్నీ కనబడుతున్నాయని చెప్పేసి క్లియర్ కట్గా ఎటియోసిస్ ఏదో పదం ఉంది లేదండి ఆ టెర్మినాలజీ, ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు దానికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు జీజీహెచ్ ఇచ్చిన రిపోర్టు ఫేకా, మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టు ఫేకా? మీరు ఎవరిని అనుమానిస్తున్నారు, ఎవరిని అవమానిస్తున్నారు? ఇక్కడ చూడాల్సింది న్యాయం, అంతేగాని న్యాయము నేరము ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి. రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి మేము ఏది పడితే దాడులు చేసేస్తాం, అన్యాయం అక్రమాలు చేసేస్తాం, అవినీతికి పాల్పడతామని అంటే రిజర్వేషన్లు వర్తించవాటికి పదే పదే చెబుతున్నది ఏంటి అంటే మంచి చెడు చేసిన వాడు ఏ సామాజిక వర్గం వాడైనా సరే శిక్షించబడతారు. మంచి చేసిన వాడు ఏ సామాజిక వర్గం అయినా సరే వాళ్ళని అభినందిస్తారు. అది గుర్తుంచుకోండి. అంతేగాని ప్రతి దానికి సామాజిక వర్గాలు తీసుకొచ్చి ఈ దౌర్భాగ్యం ఏంటో ఈ దరిద్రం ఏంటో అనకూడదు. కానీ ప్రతి దానికి కులం కార్డు మాత్రం తీసుకొచ్చేస్తున్నారు. అది బీసీ లేదు, ఎస్సీ లేదు, ఓసీ లేదు, ఆసీ లేదు, ఏదైనా